ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు మన పెద్దలు. కానీ మన మంగళగిరి లోకేష్ మాత్రం ఇందుకు విరుద్ధం. ఏపీలో దారుణంగా విఫలమవుతూనే పక్క రాష్ట్రాలపై దండెత్తుతాడు. ఇక్కడే గెలవలేని ఉత్తర కుమారుడు ప్రధాని మోదీ మాజీ ఐపీఎస్ అన్నామలైకి ప్రచారం చేస్తూ ఉండడం చూస్తుంటే ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్లు ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదంతా చంద్రబాబు కేసుల నుంచి బయటపడడానికేనని పబ్లిక్ గానే చెప్పుకుంటున్నారు. 2014లో ప్రధాని మోదీతో జట్టు కట్టి ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు ఆ తర్వాత కూటమి నుంచి విడిపోయారు. ఈ క్రమంలోనే మోదీ అమిత్ షాపై తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా రాష్ట్రంలో చంద్రబాబుకు మరోసారి ఘోర పరాజయం ఖాయమని సర్వేలు వెల్లడించడం, మరోవైపు కుంభకోణాలు వెలుగులోకి రావడంతో బాబు మరోసారి జైలుకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ముందుగానే జాగ్రత్త పడ్డ బాబు తిరిగి మోదీ పంచన చేరడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. ఇందుకు దత్తపుత్రుడు పవన్ ఢిల్లీ పెద్దలను కాకాపట్టడంతో వారు ఇందుకు ఒప్పుకున్నారు. ఢిల్లీలో ఓ ముఖాముఖి కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ చంద్రబాబే మా విలువ తెలుసుకుని మళ్లీ వచ్చాడు తప్ప తాము రమ్మనలేదన్నారు. చంద్రబాబు మాత్రం ఆ మధ్య మైనారిటీల సభలో మాట్లాడుతూ మోదీనే తనతో జట్టు కట్టారని, వాళ్లు పిలిస్తేనే ఢిల్లీ వెళ్లాను కానీ తాను స్వయంగా పొత్తు పెట్టుకోలేదని చెప్పుకొచ్చారు. నిజమేంటో పెరుమాళ్లకే కాదు చంద్రబాబు పేరు తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. అయితే తాజాగా ఉత్తర కుమారుడు లోకేష్ మోదీ వద్ద నుంచి మంచి మార్కులు కొట్టేయడానికి దేశాటన చేపట్టాడు. తమిళనాడులోని కోయంబత్తూరులో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాజీ ఐపీఎస్ అన్నామలైకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అంతేకాదు ఏపీని $1 ట్రిలియన్ జీడీపీ వైపు అడుగులు వేసేలా చేస్తామంటున్నారు. దీనిపై వైసీపీ నేతలు సెటైర్లు కూడా వేస్తున్నారు. సరిగ్గా తెలుగే మాట్లాడడం రాని మాలోకం కోయంబత్తూరులో ఏం మాట్లాడుతున్నారో అంటూ వ్యంగ్యస్టాలు సంధిస్తున్నారు. మరి లోకేష్ మంగళగిరిలోనే మజ్జిగా తీయగుండదని నెగ్గుకు రాకలేకపోయాడు. అక్కడలా మేనేజ్ చేస్తాడు. పైగా అంత సీనియర్ ఆఫీసర్ అన్నామలైకి లోకేష్ తప్ప ఎవరూ దొరకలేదా ఏంటి సార్ మీరు అని ఆయన పైనే కౌంటర్లేస్తున్నారు. Please subscribe .news.